కార్తీక మాసం విశిష్టత. కార్తీక మాసం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన మాసం. ఇది చంద్రమానం ప్రకారం సంవత్సరంలో 8వ మాసం. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజ, వ్రతం, దానం అపారమైన ఫలితాలను ఇస్తుందని, సాక్షాత్తు శివకేశవుల శివుడు మరియు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. కార్తీక మాసానికి ఇంత ప్రాధాన్యత ఉండటానికి అనేక పౌరాణిక, ఆధ్యాత్మిక కారణాలున్నాయి. హరి హరుల అంటే శివ విష్ణువుల అనుగ్రహం. శివుడు ఈ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో భక్తులు సోమవారాలు ఉపవాసాలు ఉండి శివాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం చేయించుకుంటారు. విష్ణువు ఈ మాసం చాతుర్మాస్య వ్రతం ముగింపును సూచిస్తుంది. విష్ణువు క్షీరసాగరంలో 4 నెలలపాటు యోగనిద్ర అంటే నిద్ర తర్వాత ఈ మాసంలోనే క్షీరసాగర మథనం రోజున మేల్కొంటారు. అందుకే ఈ మాసాన్ని విష్ణుమూర్తికి కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఐకమత్యం ఈ నెలలో శివాలయాలను, విష్ణు అంటే కేశవ ఆలయాలను రెండింటినీ దర్శించడం ద్వారా హరిహరాద్వైతాన్ని అంటే శివకేశవుల ఐక్యతను ఆరాధిస్తారు. దీపారాధన ప్రాముఖ్యత అంటే జ్యోతి లేదా దీపం. కార్తీక మాసంలో దీపారాధన అంటే దీపం పెట్టడం ప్రధానమైన ఆచారం. ఆకాశదీపం గుడి ప్రాంగణంలో లేదా తులసికోట దగ్గర ఆకాశదీపం అంటే ఎత్తుగా దీపం పెట్టడం వెలిగిస్తారు. ఇది ఆకాశంలో ఉన్న దేవతలకు మార్గం చూపించటానికి సంకేతం. నదీ స్నానం సూర్యోదయానికి ముందే నదులలో లేదా నీటి వనరుల్లో స్నానం చేసి నీటిలో దీపాలను వదలడం అంటే దీపాలను నదిలో వదలడం ఆచారం. దీనివల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం. జ్ఞానానికి సంకేతం. దీపం జ్ఞానం మరియు తేజస్సుకు ప్రతీక. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపమని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ముఖ్య వ్రతాలు మరియు పండుగలు ఈ మాసంలో వచ్చే పండుగలు, వ్రతాలు కూడా దీని ప్రాముఖ్యతను పెంచుతాయి. పండుగ లేదా వ్రతం ప్రాముఖ్యత. కార్తీక సోమవారాలు శివుడి అనుగ్రహం కోసం చేసే ఉపవాసం, రుద్రాభిషేకం. ఈ వ్రతం అపమృత్యు దోషాలను, రోగాలను తొలగిస్తుంది. కార్తీక పౌర్ణమి త్రిపురారి పౌర్ణమి శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించిన రోజు. ఈ రోజు శివారాధన అత్యంత విశిష్టమైనది. నాగుల చవితి నాగదేవతను పూజించే పండుగ. క్షీరాబ్ధి ద్వాదశి అంటే బృందావన ద్వాదశి విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనే రోజు. ఈ రోజు తులసి మొక్కను ఉసిరిక కొమ్మతో కలిపి పూజించి తులసి కళ్యాణం చేస్తారు. తులసి పూజ ఈ నెలలో ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం చాలా శుభప్రదం. కార్తీక మాసంలో ఆచరించాల్సిన ముఖ్య పనులు: ఉదయాన్నే స్నానం, సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి దైవారాధన చేయడం. తులసి పూజ ప్రతిరోజు సాయంత్రం తులసికోట వద్ద దీపం వెలిగించడం. భగవత్స్మరణ విష్ణు సహస్రనామం మరియు శివస్తోత్రాలను పఠించడం. దానం బ్రాహ్మణులకు, పేదలకు దీపాలు, ఉసిరికాయలు మరియు వస్త్రాలు దానం చేయడం. నియమాలు: మాంసాహారాన్ని, మద్యాన్ని పూర్తిగా త్యజించి నిగ్రహంతో ఉండడం. కార్తీక మాసమనేది కేవలం పండుగలు జరుపుకోవడం కాదు, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధిని సాధించడానికి ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం. ఇది ధార్మిక జీవితానికి మరియు శాశ్వతమైన పుణ్యానికి మార్గం సుగమం చేస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.